నేను మీ ఆరిఫ్ మీరు చూసిన జిడికే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను చేస్తున్న వ్లాగ్ వచ్చేసి కాళేశ్వరంలో ఉన్న ముక్తివనం అనే పార్క్లో నేను చేస్తున్న వ్లాగ్. ఇదే వచ్చేసి పార్క్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఓకేనా. ఇది టోటల్గా లోపల వచ్చేసి మస్తు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఇందులో ఫోటోషూట్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి, అండ్ ఓవరాల్గా ప్రతి ఒక్క కవర్ సాంగ్స్ అవి ఇవి ఇందులో జరుగుతున్నాయి. ఇప్పుడే మస్తు డెవలప్ అవుతుంది, లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వీడియో తీసుకోవాలంటే 1000 రూపీస్ పే చేసి మనం వీడియో తీసుకోగలం. నార్మల్ అయితే తీసుకోలేము, ఓకేనా. ఇది ఒకటి మైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది. నార్మల్ అయితే ఫోటో మన సెల్ తీసుకోవాలి, ఫోటో నార్మల్గా సెల్ఫీలు కొట్టుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని ఇదే మొదటిసారి చూడడం అయితే జిడికే ఎంటర్టైన్మెంట్స్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ ఉంటుంది, ఆల్ ఆన్ చేసుకోండి. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇదే వచ్చేసి ముక్తివనం కాళేశ్వరంలో ఉన్న హైలైట్ పార్క్ అని చెప్పుకోవచ్చు. చూడండి, మనం ఎంట్రీ కాగానే మనకి ఇది వచ్చేసి వాకింగ్ వే. అటు సైడ్ ఒక వే ఉంది, రైట్ సైడ్ ఒక వే ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంది. సో రైట్ సైడ్ వెళ్తే వెదురు వనం, లెఫ్ట్ సైడ్ వెళ్తే వచ్చేసి స్మృతి వనం. ఇక్కడ మనం హైలైట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఇది రౌండ్ సర్కిల్లో వనదేవతన ఉంది. ఈ చుట్టూ వచ్చేసి చెట్లు పెట్టారు, ఫ్లవర్స్ పెట్టారు. బట్ ఇక్కడ హైలైట్ వచ్చేసి ఏంటిదంటే మనం కచ్చడానికి ఉండే గీర్ ఉంటుంది కదా, ఈ గీర్ అని మనం పెట్టేసి రౌండ్గా చేసి పెట్టారు ఇవన్నీ. సో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. చూస్తేనే సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ వచ్చేసి. ఇంకా మనం ఇటు వెళ్దాం. ఇంకా ఏంటి వచ్చేసి ఇది స్మృతివనం. ఎంట్రన్స్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్మృతివనం. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి మ్యాపింగ్ ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంది అనేది, ఎక్కడికి వెళ్తే ఇలా రూట్ అనేది మొత్తం టోటల్గా డీటెయిల్గా మ్యాప్ అనేది పెట్టి ఉన్నది. చూడండి, ఈ మ్యాప్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ తిరుగుతా అంటే ఇంకా క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే మనకు అన్ని రూట్స్ అన్ని లొకేషన్స్ అన్నీ తెలిసిపోతాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇదే మనకు వచ్చేసి అంటే ఇట్లా ఎక్కచ్చు. జెంటిల్‌మ్యాన్ సినిమాలో నాని అని ఇంకో హీరోయిన్ ఎక్కుతుంది, ఇట్లా పట్టుకొని కాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎక్కుతుంది చూస్తామా, ఇదే అదేం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే కరెక్ట్ కొన్ని మిస్ అయిపోయినాయి. సో మనకు కొంచెం అయితే కంఫర్టబుల్గా ఉంది ఎక్కడానికి. ఈ విధంగానైతే అది ఎక్కచ్చు. మళ్ళీ అనగానే ఇది వచ్చేసి మనకు మంచిగా పీస్ఫుల్గా కూర్చోవచ్చు. మంచిగా ఒక 50 మంది వచ్చినా కూడా చుట్టుపక్కల మొత్తం కూర్చున్నట్టు పెద్దగా ఉన్నాయి. చెట్టు అయితే ఇప్ప చెట్టు అంటారు, మంచిగా ఉన్నది చెట్టు. పైన కూడా కొంచెం పైనుంచి ఏమన్నా చెదారం మీద పడకుండా కూడా గ్రీన్ పరద అనేది కట్టడం జరుగుతుంది. మంచిగా ఉన్నది చెప్పుకోవచ్చు, బ్యూటిఫుల్ ఉన్నది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇళ్ళకి వచ్చేసి వీడియో తీద్దామంటే కుదరదు. మనం ఇలా ఫోటోషూట్ చేయాలన్నా వీడియో తీయాలన్నా 1000 రూపీస్ పే చేసి మాత్రమే చేయాలి. ఈజీగా సింపుల్గా చేద్దామంటేనైతే ఇందులో వచ్చి కుదరదు. జస్ట్ ఫొటోస్ అంటే మనం నార్మల్ తీసుకోవచ్చు, కానీ కెమెరాలు అవి అంటే అలో ఉండదు. ఇది ఒకటి మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఓకే, మనం ఇంకా ముందుకెళ్తూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ వచ్చినామంటే ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో నక్షత్ర వనం అని ఉంటుంది. ఇక్కడ టోటల్ నేమ్స్ అనేది మెన్షన్ చేశారు. దానివల్ల మనకి ఏమవుతుంది అనేది కూడా మెన్షన్ చేశారు, కామన్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, చూడండి అక్కడ ఇదే మనకు లొకేషన్. ఒకసారి అటు చూపించేసి అది ప్రతి ఒక్క చెట్టుకు ఒక్కొక్క పేరు పెట్టి ఆ పేరులో అసలు పేరు ఏంటిది నార్మల్గా మనం వేస్తాం కదా, మామిడి చెట్టుని ఏమంటారు, అట్లా అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది. సో అక్కడ బోర్డు కూడా పెట్టారు ఒకటి సైడ్కి టేబుల్ పైన. అదేంటంటే టోటల్ ఇంటిమేషన్. అది ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా టోటల్గా అక్కడ బోర్డులో రాసి పెట్టారు. ఓకే, మనం వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చెట్టు మనకు దేంట్లోనే యూజ్ చేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఈ చెట్టు పేరు రాసి దీని కింద మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కూడా ఇక్కడ రాస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఈ ఓవరాల్ ఇక్కడ ఉన్న బెంచెస్ ఉన్నాయి, ఇవి ఇంటిమేషన్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూడండి ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఉంది. సో మనకు ఆ చెట్టు అంటే ఏంటిది, ఆ చెట్టుకు అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అది దేనికి మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా టోటల్గా ఇక్కడ బోర్డు పైన రాశారు. ఒకసారి మనం క్లోజర్ చేస్తే నీట్గా అర్థమైపోతుంది. ఇది పుబ్బ ఆకులతో విస్తార్లు చేస్తారు. ఇది ఆకులతో విస్తార్లు చేస్తారు. వేస్తాను మనకు తెలుసు కాబట్టి ఆకులు మనకేంటిది విస్తార్లు చేస్తారు పెద్దగా. అండ్ ఇప్పుడు ఏంటి కప్పులు చేస్తారు, కప్పులు తయారు చేస్తారు. ఏంటోటి పూలతో సహజ రంగుల అద్దకములో ఉపయోగిస్తారు.
ఇది కరెక్టే మనకు. దీన్ని మోదుగా అని అంటారు, మోదుగాక అంటారు. ఓకేనా. ఇది ఏంటిది అనేది కూడా మనకు ఈ పార్కులో చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ ఒక్క చెట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, చాలా చెట్లు ఉన్నాయి. దాన్ని చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ చెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి లొకేషన్ అయితే నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే మనకు ఒక్కొక్క చెట్టు పెట్టి చెట్టుకు ఒక బోర్డు అంటే సైడ్కి ఒక టేబుల్లో నేమ్ రాసి చెట్టు ఏంటిది, దీని ఉపయోగాలు ఏంటిది అనేది నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలే. సో ఇదంతా ఇక్కడికి కాళేశ్వరం వచ్చిన వాళ్ళు అయితే ఇక ముక్తివనం మనకి లొకేషన్ చూడండి. ప్రతి ఒక్కటి మనకు నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. అందరికి మంచి ఎంజాయ్మెంట్ కూడా అనిపిస్తుంది. అందరు కొంచెం డీటెయిల్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే చూడండి, ఇక్కడ మనకు బోర్డు కూడా పెట్టారు. స్టేడియం రాగానే రైట్ సైడ్లో, ఇది ఇంతకుముందు వెళ్ళింది లెఫ్ట్ సైడ్, ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్. ఇక్కడ పంచవటి వనం అని ఉంది. మనం దీన్ని డీటెయిల్స్ ఇద్దాం. కమాన్. ఇక్కడ చూడండి మనకు ఒకటి ఇక్కడ ఎత్తు ఉన్నది. ఎద్దు అయితే మస్తు ఉన్నాయి, గమ్మతున్నది. ఇది ఎత్తు చూస్తా. ఓని ఇది లేచిందిరా అయ్యా. ఇలా చూడు, ఇది మంచి గమ్మతున్నది. ఎద్దు మంచిగా ఉన్నది నీట్గా. దీన్ని పట్టుకొని మనం ఎటన్నా పోవచ్చు. ఇట్లా దీన్ని పట్టుకొని ప్రయాణం చేయవచ్చు. ఎద్దు మస్తు గమ్మతున్నది. ఐ లవ్ ఇట్. ఎద్దుతో ఒక ఫోటో దిగాలి. ఎద్దు వచ్చేసి వీడియోలో పడుతుంది కాబట్టి నేను ఫోటో దిగా. పాపం ఎద్దు ఇంతసేపు ఎండలున్నది కాబట్టి మంచిగా లేదు, వీడియో పెట్టినా కొంచెం. ఇంకా మనం ఏంటంటే మనం మళ్ళీ అటు ముందుకెళ్దాం. అది ముందుకెళ్ళి ఇంకా లొకేషన్ చూసుకుందాం. చూడండి గాయస్, ఇక్కడ మనం స్టేట్ హైవే నుంచి రాగానే ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెకండ్ లెఫ్ట్ అనుకోవచ్చు. ఇది సెకండ్ లెఫ్ట్లో నవగ్రహ వనం ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఇంటిమేషన్ కోసం ఒక బోర్డు కూడా రెడీ చేశారు. ప్రతి ఒక్క చోట ప్రతి లెఫ్ట్ రైట్ కాడ కూడా బోర్డు అనేది మనకు పెట్టడం జరిగింది. ఈ నవగ్రహ ఇక్కడ 9 ఉంటాయి. సో మళ్ళీ ఇదే సింగిల్దే ఈ రూట్లోనే కంటిన్యూ అవుతున్నాం. మళ్ళీ నాకు రైట్ సైడ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు థర్డ్ రైట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చేసి రాశి వనం. ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. చెప్పడం కింద ఇట్లా. ఇక్కడ మనకి ఏంటంటే చెప్పిన ప్రతి ఒక్క చోటుకు రైట్ అండ్ లెఫ్ట్ వెళ్ళేటప్పుడు ఒక బోర్డు ఇంటిమేషన్ కోసం పెడుతున్నారు. ఇక్కడ మనకి వేలో ఏమేమి ఉంటాయి అనేది. సో ఇక్కడ మనకు బోర్డు అనేది ఎక్స్ప్లెనేషన్లో పెట్టారు. నేను అక్కడ లెఫ్ట్ వెళ్ళినా అక్కడ సేమ్ బోర్డు పెట్టారు. అక్కడ లోపలికి వెళ్ళినా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ప్రతి ఒక్క చెట్టుకు ఏంటి యూజెస్ ఏంటి అని కూడా పెట్టారు. ఇక్కడ రాశివనం పెట్టారు బోర్డు. సో ఇక్కడ కూడా సేమ్ చెట్లు ఉంటాయి. అక్కడ ఆ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటిది అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఇక మనం అట్లా ఇవన్నీ చూసాం కాబట్టి అది కూడా మనకు అట్లనే కవర్ అయిపోద్ది. సో మనం ముందు కంటిన్యూ. ఓకే గైస్, ఇది వచ్చేసి ఫోర్త్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ సప్త ఋషి వనం ఉంది. ఇక్కడ నుంచి మనం చూస్తే డైరెక్ట్ అక్కడ ఋషి కనబడతాడు. చూడండి అక్కడ దూరాన ఋషి మంచిగా కూర్చొని కొంచెం ఎండలో కూర్చున్నాడు. నాకు అదొకటి బాగా అనిపిస్తుంది. లేకుండా మంచిగా ఉండు. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ ఋషి అక్కడి నుంచి కనబడతాడు. ఆ టర్నింగ్ తిరగానే ఇక్కడ ఋషి కనబడతాడు. ఇక్కడ ఋషి మొత్తం జ్ఞానం చేస్తూనే ఉన్నాడు. కానీ కొంచెం ఏంటిదంటే -పాయింట్ ఎండ ఉన్నాయి. ఎండ బాగా కొడుతుంది. అయినా కూడా అల్లనే ఉన్నాడు. ఏంటిది మనకు స్టాచ్యూని కూడా ఒక కట్టె మీద పెట్టి ఇక్కడ ఎండకు పెట్టడం జరిగింది. కొంచెం నీడ పెట్టంటే ఇంకా బెటర్ ఉండు. నేను పెడదాం అనుకుంటాను కానీ అది కొంచెం బరువు ఉన్నది, నాకు లేవది, అందుకే నేను పెడతలేను. ఓకే, మనం ఋషిని కూడా చూసినాం ఇక్కడికి వచ్చి. ఇక మనం అట్లా మూవ్ అవుతూ మళ్ళీ అవన్నీ చూసుకుందాం. ఓకే, lakas ng iyong dating kapag nakikita ka ako ay napapraning bawat hiling mo na pang pagising hindi mapipigilan na sa'yo'y mapatingin. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఎంట్రన్స్లో ఉన్న సేమ్ ఇదే డిజైనింగ్ తోటి ఇక్కడ మనకు ఒక 200 మీటర్స్ ఇట్లా లోపలికి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకు ఒకటి సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ మనకు డిజైన్ చేసి పెట్టడం జరిగింది. మనం ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ముచ్చట మాట్లాడుతున్నాం. వా లొకేషన్ గ్యాస్ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ చెప్పుకోవచ్చు. ఇంతసేపు నేను అక్కడి నుంచి ఇక్కడికి నడిచినా నాకైతే కొంచెం లైట్గానే థ్రిల్ అనిపించింది. బట్ ఇక్కడికైతే ఎంట్రన్స్ అయినా నా థ్రిల్ మొత్తం ఒక ఎంజాయ్ ఉన్నది. అంతే, ఎక్స్పెక్ట్ చేస్తూ అది మాటలు రావు. కొంచెం మూవ్ ఆన్ అయితే బెటర్ అని చూసుకుంటున్నా. మనం వచ్చినప్పుడు అయితే ప్రత్యేకంగా ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. ఎందుకంటే మనం బయట ఇలాంటివి చూడం. మనకు ఓన్లీ ఇక్కడ వచ్చేసి పార్కులలోనే ఇలాంటి ఏంటి మన బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే సాధ్యమవుతాయి. అవునా, ఇక్కడ చూడండి మంచి ఒక చెట్టు మీద నెమల్ని బొమ్మను అక్కడ పెట్టడం జరిగింది. నీళ్ళల్లా మంచి పెద్ద ఒకటి ఏంటిది మంచిగా వేసి డిజైన్ చేసి పెట్టారు. దీని గురించి నాకు తెలియదు. ఇక మరి మంచిగా డిజైన్ చేసి పెట్టారు. పక్క పొంట అయితే అది ఏంటిది బ్యూటిఫుల్ అది ఈత చెట్టు అయితే దానికి ఫ్యాబ్లెస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో ఇక్కడ కూర్చొని ముచ్చట పెడతాను కాబట్టి నాకేంతో ఎగ్జైటింగ్ అనిపిస్తాం, మస్తు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఒక మంచి కెమెరా తీసుకొని వచ్చి ఇక్కడ ఫోటో షూట్ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటేనే అయితే ఎగ్జామ్ లొకేషన్ చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. ఇక నేను కొంచెం కూర్చున్నా నిల్చొని కూడా మాట్లాడతా. ఇక్కడ నాకు మంచిగా అనిపించేది ఏంటంటే ఇక్కడ బాగా నీళ్ళల్లో ఒక్కటే ఎనుకున్నది. ఎందుకు మరి దీని దోస్తులు లేరా అని కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఏం భయపడకూడదు, స్లిప్ అయి పడ్డా కూడా ఏం కాదు.
ఎందుకంటే కింద మొత్తం బండలే డిజైన్ చేసి కొంచెం లొకేషన్ లుకింగ్ కనబడాలని కింద చెట్లు. మనం వచ్చేసి అక్కడ నుంచి ఎంట్రెన్స్ అయినాం. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పికాక్ ఉంది, నెమలి. అండ్ ఇట్లనే కొంచెం ముందుకు మూవ్ అని అయితే మనకి ఇక్కడ బుద్ధుడు ఈ మంచి నీళ్ళ ప్రదేశం ఉన్న లొకేషన్లో ఒక చెట్టు పైన డిజైన్ చేసిన దాని మీద ఇక్కడ మంచిగా బుద్ధుని విగ్రహం పెట్టడం జరిగింది. లొకేషన్ అయితే ఫ్యాబులస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అటు ముందుకు వెళ్తే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ, మీదికి కిందికి జారుడు అనేది. ఇక్కడ మనకి ఇంకొకటి కూడా లొకేషన్ ఉంది. ఇది ఏంటంటే ఊడల మరి డిజైన్ చేసినట్టు అట్లున్నది, అదే వైట్ కనబడేది వైట్ది అదే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ఇల్లు లొకేషన్ అయితే ఫ్యాబులస్ ఉన్నది. ఇక్కడ ఫోటోషూట్స్ సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. వచ్చేసి మనకి ప్యాలెస్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నది ప్యాలెస్ వచ్చేసి మంచి. ఇదంతా తిరిగచ్చి ఇక్కడ ఒకసారి నార్మల్గా ఉండి ఒక 2-3 సెల్ఫీలు కొట్టుకుంటే మస్తు ఎంజాయ్ అండ్ థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉంది ప్యాలెస్ చిన్న. ఇవన్నీ ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ ప్లేసెస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. Bawat galaw ng iyong balakang ay napapatayo mo ang lanta. Kung halaman sa katunayan madalas nakatitig sa iyong larawan. Ang dami naman diyang iba pero ewan ko ba ikaw ang hinahangaan. Di mo na kailangan ng crown ni Catriona at maging neneng di pa ang iyong katawan. Kahit tingin nila sa'yo ay iba na, sa'kin ikaw pa rin ang number one. Highland, lakas ng iyong dating, kapag nakikita ka ako ay napapraning. ఏమన్నా పీస్ఫుల్ లొకేషన్ నిజం చెప్పాలంటే ఇలా ఎంత తిరిగినా బోర్ అయితే కొడతలేదు, మస్తు అనిపిస్తుంది. మస్తు ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్స్, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మేకింగ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి లొకేషన్ ఇది చూడండి. ఇది వచ్చేసి మనం వరంగల్ పోయినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇక్కడ మన డిజైన్ దిగుతాం ఫోటో మంచిగా నీట్గా. ఇక్కడ చూడండి పొంగల్ ఉన్నాయి, నీళ్ళన్నా ఇంతసేపు మనం తిరిగినాం కాబట్టి ఇలా ఫ్రీగా కూర్చోవాలి. ఫ్రీగా మంచిగా ఇలా ఫ్రీగా కూర్చోవాలి. ఇలా మనం ఫ్రీగా కూర్చొని మనం తెచ్చుకున్న స్నాక్స్ దీని మీద పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని తినుకుంటూ ఉండాలి, వాటర్ రాకుండా ఉండాలి, మంచిగా లొకేషన్ చూసుకుంటూ ఉండాలి. మంచిగా లొకేషన్ అయితే బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. వండర్ఫుల్ అయిపోయింది మా పని. ఇక మనం ముందుకు వెళ్దాము. గైస్ ఇది వచ్చేసి అంటే ఇది పెద్దది మొత్తం స్నాక్ బార్ అంటారు. ఈ స్నాక్ బార్ అంటే నాకు కూడా తెలియదు, ఇక మీకే తెలుసుకుంటే చెప్పదు. ఇక మంచిగా ఉంటుంది. ఇక నేను అనుకుంటాను ఇది మంచిగా చల్లగా ఉన్నది, ఇక మూసోకి తెచ్చి అని నేను అనుకుంటాను. అది అటు ఇటు చూసుకోవచ్చు, చల్లగా ఆడబస్తాను చెట్లకు. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి చిన్న పిల్లలు మాత్రమే ఆడుకోవాల్సింది. ఏంటంటే బిలో 9 years పిల్లలు మాత్రమే ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చు. అంటే నార్మల్గా ఇది దిగడం, ఎక్కడం, ఉయ్యాలడం, అందులో ఎక్కి రోలింగ్ కిందికి డౌన్ కావడం. వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఫ్రీ యూజెస్లో ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి లొకేషన్కి వచ్చినప్పుడు వాటర్ తాగుతాం, అంత గడిబిడి అయితే గాయగా అయితే పనం కాబట్టి మనకు అది కూడా ప్రాబ్లం లేకుండా ఉన్నది. తొందర బయటకు ఒకటి అవసరం లేకుండా ఫ్రీగా మనకు ఉంది, నో ప్రాబ్లం. గాయస్ ఇది వచ్చేసి ముక్తివనం ఓవరాల్ లొకేషన్ నేను చూపించిన ఈ వీడియోలో, ఓకేనా. అండ్ వచ్చేసి ఇక్కడ ఇబ్బంది పడద్దు, ఎందుకంటే వాష్రూమ్ దాని కోసం అయితే ఇబ్బంది పడకండి, అది కూడా ఫెసిలిటీ ఉంది. ఇక రిమైనింగ్ కోసం అంటే మనం దేని గురించి వద్దు, వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు తిరగడం కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అండ్ సో అంతా కంప్లీట్ చేసిన ఇది నా వచ్చేసి వీడియో కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ముక్తివనం కాళేశ్వరంలో ఉన్న ముక్తివనం. ఇందులో ఎక్కువ శాతం వచ్చేసి ఫోటోషూట్స్ అండ్ రిమైనింగ్ కవర్ సాంగ్స్ వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఓవరాల్ బ్లాగ్ ఆల్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. అన్ని వండర్ఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చినట్టయితే మనం ప్రతి ఒక్క క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మస్తు ఫేవరబుల్ ఉంటుంది. అంతే ఈ వీడియో టోటల్గా ఇది కంప్లీట్ చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ. ఓకే, దిస్ వీడియో కంప్లీటెడ్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. షేర్ అయితే చేయండి, మర్చిపోకండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.